హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాగ్స్కి. ఇవాళ మనం ఏంటంటే సంకల్ప బలం. ఎవరైనా ఏదైనా ఒక సంకల్పం చేసుకున్నారు అంటే సంకల్పం అంటే చూసారు, దేవుడి దగ్గర కూడా కూర్చొని మనం సంకల్పం గమం కేశవాయ స్వహ నారాయణ స్వర్గం సంకల్పం అని చెప్పుకుంటాం. అలాగే అది దేవుడి దగ్గర కూర్చొని మనకేం కావాలో ఆ రోజు అంటే ఆయురారోగ్యాలనే ఏవో అడుగుతూ ఉంటాం కదా. ఎవరికి ఏది వచ్చిందో అది అడుగుతారు. అలాగే కానీ ఏదైనా పని చేసేటప్పుడు ఒక సంకల్ప బలం అన్నది ఉండాలి మనిషికి. ఆ సంకల్ప బలం అంటే పట్టుదల, అది గట్టి నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, మనస్ఫూర్తిగా ఒక సంకల్ప బలం తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా పనిలో సక్సెస్ అవుతాం. ఓ బిజినెస్లో అయ్యేది, ఒక ఉద్యోగంలో అయ్యేది, చదువులో అయ్యేది, ఓ కార్యం చేయడంలో అయ్యేది. మంచి పెళ్లి చేయాలి, మంచి సంకల్పం తీసుకొని ఏ అడ్డం లేకుండా చక్కగా చేసుకుంటూ సంతోషంగా వెళ్ళిపోవాలి అని సంకల్పం గట్టిగా బలం తీసుకుని దేవుడి దగ్గర దండ పెట్టుకుని మొదలెట్టామనుకోండి, అది సక్సెస్ఫుల్గా అవుతుంది. అంటే అది ఇప్పుడు ఎవరి నమ్మకం వాళ్ళది. సంకల్ప బలం అన్నది కూడా ఎవరి నమ్మకం వాళ్ళదనమాట. మీ ఇష్టం, మీకు ఎలా అనిపిస్తే. నాకైతే సంకల్ప బలం మీద చాలా చాలా నమ్మకం ఉంది. మీ ఎవరికైనా ఉందా లేదో కామెంట్లో పెట్టండి. నిజమా కాదా? సంకల్ప బలం అనేది ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. దాని గురించి కూడా చిన్న కథ ఉంది, చెప్తాను. చాలామంది దేవుణ్ణి ఎన్నెన్నో కోరుతూ ఉంటారు. ఎన్నో కోరికలు అనమాట, ఎన్నో రకరకాలు. అయితే దేవుడు అవన్నీ తీరుస్తారంటారా? అందరికీను తీరుస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒక గురు శిష్యుల కథ చెప్తాను, వినండి. తర్వాత మాట్లాడు. ఈ గురువుగారు శిష్యులు ఏంటి, ఎక్కడో ఒక చిన్న ఆశ్రమాలు కట్టుకుంటారు, ఉంటారు. వీళ్ళిద్దరు శిష్యులు పెట్టుకొని వెంట పెట్టుకొని గురువుగారేమో నదిలో స్నానానికి వెళ్ళి అలా ఎక్కడో తిరుగుతూను వస్తుంటే అక్కడ పెద్ద వృక్షం కనిపిస్తుంది. ఆ వృక్షం కనిపించగానే నేను గురువుగారు ఆగి నవ్వుతూ నిలబడుతూను తదాస్తు అన్నారు. ఇది శిష్యులు విచిత్రంగా చూస్తారు. ఇదేంటి గురువుగారు చెట్టుకి తదాస్తు అంటున్నారు, మీరు ఏమిటి వృక్షానికి అంటున్నారు ఏంటంటే నవ్వుతారు గురువు. అదేంటి గురువుగారు, మీ చర్య కారణం ఏమిటి, అసలు మీరు నవ్వుతారేంటి, ఏం చెప్పండి గురువుగారు వివరంగాను అని అంటారు. అప్పుడు గురువుగారు అంటారు, ఈ వృక్షము మరో చెట్టుతోటి తనకి కోరికను ఏదో చెప్పుకుంటోంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆ రెండు చెట్లు మాట్లాడుకుంటుంటే విని తదాస్తు అని. వీళ్ళు ఆశీర్వదిస్తారు. దేవుడు గురువుగారు చెట్లు మాట్లాడుకోవడం ఏంటి, మీరు తదాస్తు అనడం ఏంటి, అసలు జరుగుతుంది ఏమిటి గురువుగారు? లేదు, నిజమే, తదాస్తు అని నేను అన్నాను, అది జరిగి తీరుతుంది, మీకే ముందు తెలుస్తుంది అన్నారు. సరే గురుగారు, ఇంతకీ ఆ చెట్టు ఏం కోరింది అంటే, ఆ చెట్టు ఏం కోరిందంటే నాకు పెద్ద చక్రవర్తిగా ఉండాలని ఉంది, అందుకని నాకు చక్రవర్తిగా అవ్వాలంటే నేను ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను అని చెప్పి అడుగుతోంది ఆ చెట్టుని. అది నా చెవిని పడింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, నేను తదాస్తు అన్నాను. తదాస్తు అనేసి చూద్దాం ఏం జరుగుతుందంటే, అదేమిటి గురువుగారు, ఆ చెట్టు ఏమిటి, మహావృక్షం అది, ఆ మహావృక్షం వచ్చి చక్రవర్తి ఎలా అవుతుంది అంటే, చూడండి ముందు మీకే తెలుస్తుంది, ఎందుకు తొందరపడతారమ్మా, తొందరపడకండి, ముందు మీకే తెలుస్తుందని చెప్తారు. అది వినగానే శిష్యుడేమో పక్క నవ్వి, గురువుగారు ఈ గొంతెమ్మ కోరిక కదా, అత్యాశకి పోయేది కదా చెట్టు, ఎక్కడైనా ఇది జరుగుతుందా గురువుగారు? అసలు అది చెట్టు అంత మహావృక్షము అది చక్రవర్తి అవ్వడం ఎలా అవుతుంది గురువుగారు? అన్నీ పక్క నవ్వుతున్నా, ఏమిటి అంత అత్యాశ ఆ వృక్షానికి, మీరు తదాస్తున్నారు ఏమిటి గురువుగారు అని అడుగుతారు. అయినా దానికి ఏం అర్హత ఉందని ఆ చెట్టు అలా కోరింది, ఎందుకు అలా అడిగింది, దానికి ఏముంది అర్హత అని అంటే, అప్పుడు గురువుగారు చెప్తారు, అర్హతగా ఏముంది నాయన, ఎందుకంటే దాని అర్హత ఎందుకు లేదు, అర్హత ఏముంది అని కదా, అసలు అర్హత ఎందుకు లేదో చెప్పు. ఎవ్వరి దగ్గర ప్రతిఫలం ఏమీ ఆశించకుండా అందరికీ పళ్ళు కాయలు కూరలు అన్నీ ఇస్తుంది. మరి అది ఎవరి దగ్గర నుంచి ఏమన్నా ఆశించిందా? ఎవ్వరి దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. దారిని పోయేవాడికి ఆ పళ్ళు ఇస్తున్నది, వంట వండుకోవాలంటే కాయలు లాంటివి తీసుకెళ్ళి వండుకుంటున్నారు, మంచి మంచి పుష్పాలు వస్తున్నాయి, మంచి మంచి సువాసనలు, ఇవన్నీ కాకుండా చెట్టు కింద కూర్చొని శాత తీర్చుకుంది ఇవన్నీ చేసుకుంటుంది. మరి అది ప్రతిఫలం ఆశించకుండా చేయడమే దాని అర్హతనైనా, అది ఏ అర్హత ఉంది అని నువ్వు అడిగావు కదా, ఆ అర్హతతోటే అది ఆ కోరిక కోరడం తప్పు లేదు అంటేను. అయితే గురువుగారు జరుగుతుందంటారా ఆ సంగతి అని. తొందర ఎందుకు నాయనా, మీరు ఇన్ని ప్రశ్నలు అడిగారు కదా, ఇంకా ఓపిక పట్టండి, ఏం జరుగుతుందో ముందు మీకే తెలుస్తుంది అంటాడు అతను నవ్వుకుంటాను. అప్పుడు మళ్ళీ వాళ్ళే అంటారు, అవుననుకోండి, ఆ చెట్టు ఆ వృక్షం మహాచక్రవర్తి ఎలా అవుతుంది ఏమిటి, ఏమో గురుగారు, దేవుడు సంకల్పిస్తే ఎలా చేస్తాడో ఏమిటో చూద్దాం. మరి మీరు అన్నారు కదా అవుతుంది అని, మీ మాట మీద నమ్మకంతో మేము కూడా కొడుతున్నాము అన్నారు. అయిపోయింది. వీళ్ళు ఇంటికి వెళ్ళారు. ఆ రోజు రాత్రి పెద్ద గాలి వాన వచ్చింది, చాలా పెద్ద వచ్చింది. ఆ మహావృక్షం కూలిపోయింది. కూలిపోతే అప్పుడు అనుకోండి శిష్యుడు అంటాడు,
చూసారా గురువుగారు, అయిపోయింది, ఆ వృక్షం యొక్క పని అయిపోయింది, కూలిపోయింది, ఇంకదేమిటి చక్రవర్తి అవుతుంది, అయిపోయింది. ఏంటి వేళ్లతో సహా వచ్చేసి బయటకు వచ్చి పడిపోయింది, దాని బతుకే అయిపోయింది గురువుగారు అంటాడు. అంటే గురువుగారు నవ్వుతారు, ఇతను కూడా పక్కపక్క నవ్వుకుంటూ ఉంటాడు శిష్యుడు. దాని పని అయిపోయింది, ఇంత పెద్ద కోరిక కోరింది ఏమిటి, పిచ్చిది కాదు, ఏదో చిన్న కోరిక కోరుకుంటే గురువుగారు తదాస్తు అంటే అవునేమో అని ఇతను. అలా ఒక సంవత్సరం అయిపోతుంది, గురు శిష్యులు అలాగే తిరుగుతుంటారు. అసలు ఓ రోజు గురువుగారు శిష్యుడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు, గురువుగారు గురువుగారు అని అరుస్తూ. ఏమిటి నాయనా అంత పరిగెట్టుకుంటూ వచ్చాయంటే, మీకు ఈ విషయం తెలిసిన గురువుగారు ఏంటంటే, శ్రీరాములు వారి పాదాలు సింహాసనం మీద పెట్టి పట్టాభిషేకం చేశారు వాళ్ళ అన్నదమ్ములు భరత శత్రుఘ్నులు అందరూ కూడాను అంటారు. ఇక నుంచి 14 ఏళ్ళు ఈ సామ్రాజ్యాన్ని ఆ పాదుకలే పాలిస్తాయట గురువుగారు అని చెప్తాడు. అప్పుడు అంటాడు అనమాట, ఆ చెట్టు గురువుగారు అడుగుతారు, ఆ చెట్టు చక్రవర్తి ఎలా అవుతుంది అని అడిగేవా నువ్వు, ఇప్పుడు అర్థమైందా నీకంటే, లేదు గురువుగారు, చెట్టుకి దీనికి ఏమిటంటే, ఆ చెట్టు యొక్క బెరడును చెట్టులోని చెక్కని తీసి శ్రీరామచంద్రుడికి పాదరక్షలుగా చెక్కి ఇచ్చారు, ఆ పాదరక్షలే చక్రవర్తిగా అయ్యి రాజ్యాన్ని వెళ్తున్నాయి అంటాడు. గురువుగారు శిష్యుడు ఆశ్చర్యపోతాడు, నిజమా గురువుగారు అంటాడు. నిజమేనైనా నాకు ఆ రోజే తెలుసును, కానీ ముందుగా చెప్తే మీకు నమ్మకం ఉండదు, మీది ఏదైనా అనుభవం మీరు తెలుసుకోవాలి, ఎవరైనాను చూసావా, ఎంత నీకు అనుభవం తెలిసిన తర్వాత ఇప్పుడు ఆ పాదుకలు పరిపాలిస్తున్నంటే ఆ వృక్షంలోవే ఇది పాదుకలు, దాంతో చేసినవి ఈ పాదుకలు శ్రీరాముల వారికి చేశారు, అదే పరిపాలిస్తుంది. ఆ వృక్షం కోరుకుంది ఏమిటి, నేను చక్రవర్తి అవ్వాలనుకుంది, అయ్యింది కదా, అది ఏ రూపైనా మనిషి రూపైనా కావాలని కోరుకోలేదు, నేను చక్రవర్తి అవ్వాలనుకుంది, ఆ వృక్షంలోంచి వచ్చిన చెక్కతోటి చెప్పులు చేసి అక్కడ పెట్టారు, అది కోరుకున్నట్టుగా చక్రవర్తి అయింది, చూసావా నేను తదాస్తు అనగానే అంట. అక్కడ వడ్రంగులందరూ ఆ వృక్షం నుంచి కలప తీసి చెప్పులు చేసి అక్కడ శ్రీరాముల వారికి ఇచ్చి అది పట్టాభిషేకానికి నోచుకుంది. ఆయన అది ఏ జన్మలో ఎన్ని పుణ్యాలు చేసుకుందో, ఎంత మంచి పనులు చేసిందో, ఇంత అదృష్టం కలిగింది, కోరిన కోరిక అది కోరింది, అదే టైంకి నేను రావడం, ఆ చెట్లు ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను రావడం, నేను తదాస్తూ ఉండడం, అది అవ్వడం, చూసావా, అన్నీ మన త్రుటిలో అయిపోతాయి నాయన, మనం ఏవి అవ్వ అనుకుంటాము, ఏది అవ్వాలందో అది వెంటనే అయిపోతూనే ఉంటాయి, కొన్ని లేట్ అవుతాయి కాబట్టి అన్నీ మటుకు వెంటనే అయిపోతాయి అని చెప్తారు. శ్రీరామచంద్ర వారి పాదాలకి ఆ చెప్పులు చేరాయి. శ్రీరామచంద్ర వారు ఏం చేశారు, భరతుడికి ఆ చెప్పులు ఇచ్చారు. భరతుడు తన రాజ్యాన్ని పరిపాలించని చెప్పి ఆ పాదుకలు పెట్టి తను పరిపాలించడానికి తన అన్నగారి పాదుకలు పెట్టి ఆయన పరిపాలిస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నది పరిపాలన యొక్క పవర్ ఎవరికి, ఆ చెప్పులకే అన్నమాట. అంతేకాదు ఆ చెప్పులకి భరతుల వారు పట్టాభిషేకం కూడా చేశారు. ఇన్ని జరిగి ఆ వృక్షానికి చక్రవర్తి కావాలని మహాబలమైన కోరిక తీరింది నాయన అని చెప్తారు గురువుగారు. ఇది అయినా భగవంతుడి లీలలు మనకు అర్థం కావు, ఏదైనా సంకల్ప బలం అని అందుకే అంటారు. అందరూ అంటారు, నువ్వు ఏది పిచ్చుడు పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు అందరం అనుకుంటాం కదా, నువ్వు గట్టిగా నిర్ణయం మనసులో అనుకో, నువ్వు నిర్ణయం తీసుకో, నీకు అయిపోతుంది, నీ సంకల్పం బలం గట్టిగా చేసుకున్నావు అనుకో అంటారు. మనకు కూడా అంటూ ఉంటారు కదా, అదే మన సంకల్ప బలం తీసుకోవాలి. మన సంకల్ప బలం ఏదైనా ఒక పని మంచి పని చెయ్యాలంటే మనం ఒక నిర్ణయం తీసుకొని చక్కగా ఆ నిర్ణయాన్ని గట్టిగా కట్టుబడి ఉండాలి, అది అనుమానంతో ఉండకూడదు, ఇటు అటు ఊగకూడదు, ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి, ఇది అవుతుంది, పాజిటివ్గా ఆలోచించుకుంటే ఇది అవుతుంది నాకు గ్యారంటీ అనుకొని ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పని అవుతుంది. అవ్వకపోయినా ఇన్ కేస్ అవ్వకపోవడం అంటూ ఉండదు, అవ్వకపోయినా మన మనసు ఏంటి అక్కడ సర్ది చెప్తుంది, ఇంకేదో అవుతుంది, ఇది బాగానే అయింది కదా, అది అవ్వకపోతే ఇది బాగుంది కదా అని మన మనసును మనం సర్ది చెప్పుకుంటూ మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అదే మనం నెగిటివ్గా మాట్లాడుతూ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, అక్కడ పాజిటివ్ జరిగినా కూడా అక్కడ ఏదో లేనిది వెతుక్కొని మనసులోని అలాగ మనం ఆలోచించుకుంటూ మనం పొడుచుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి పాజిటివ్గా ఆలోచించామనుకోండి, అదే సంకల్ప బలం, పాజిటివ్ థింకింగే సంకల్ప బలం. మనం ఎంత పాజిటివ్గా ఆలోచించామనుకోండి అంత బలం మనకి పెరుగుతుంది, మనలో శక్తి వస్తుంది, ఆ కార్యాన్ని ఏ పనైనా మనం చేయగలుగుతాము, మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది. అప్పుడు ఈ భగవంతుడు లేలండి, ఇవేవి మనకు అర్థం కావు. భగవంతుడు ఇవన్నీ చేయించినవాడు దేవుడు, ఆ దేవుడు చేయించినట్టు మనం నడుస్తూ ఉంటాం అన్నమాట. మేమే చేస్తాం, మా వల్లే అయింది అని గర్వము అహంకారము తలకెక్కించుకోకూడదు.
అదైనా ఇవాళ రాత్రి మనం పడుకున్నాం రేపు పొద్దున్న లేస్తున్నామంటే భగవంతుడు లీల. కాబట్టి అందుకే అంటారండి, సంకల్పం అంటే కోరిక ఎంత బలంగా ఉంటే అంతమంది సహకరిస్తారు, మన కోరికలు తీరతాయి, మనం కూడా ఏ పనైనా సక్సెస్ సాధించగలం, విజయ బాటలో వెళ్ళగలుగుతాం. ఇదండి ఇవాళ నేను చెప్పదలుచుకుంది సంకల్ప బలం గురించిన చిన్న కథ. ఎంత బాగుంది కదా కథ. అందుకే అంటారండి ఎప్పుడు కూడా సంధ్యా సమయంలోనే ఎప్పుడు పడితే అప్పుడు కూడాను చెడ్డ మాటలు ఆడద్దు, చెడ్డ మాటలు ఇంట్లో నెగిటివ్గా మాట్లాడకండి, చెడ్డగా మాట్లాడకండి అని. ఎందుకు అంటే ఏ టైంలో దేవతలు ఎప్పుడు ఎవరింట్లో ఎక్కడ ఏ రూపాయన మనకేం కనిపించారు. దేవతలు వచ్చేలాగా కమండలాలు పట్టుకొచ్చి నీళ్లు జల్లేసి మన మీద అలాంటివి కావు. కేవలం ఎప్పుడు మన మాట నోట్లోంచి వచ్చే మాట మంచి మాట అయితే అది తదాస్తు అంటారు, చెడ్డ మాట అయినా తదాస్తు అంటారు. నీ మనసులో ఉన్న మాటని అంటే నీ కర్మఫలాన్ని వాళ్ళకి రాసేసే తీసుకొస్తారు కదా దేవుడు. అందుకే నీకు చెడ్డ బుద్ధులు పుట్టినప్పుడు నీ కర్మ అనుభవించాలి, కష్టాలు అనుభవించినప్పుడు నువ్వు చెడ్డగా మాట్లాడినప్పుడు తదాస్తు అంటారు, నువ్వు మంచిగా మాట్లాడినప్పుడు తదాస్తు. అంటే దేనికైనా దేవతలు తదాస్తు అంటుంటారో అది జరుగుతుంది, మంచి అయినా చెడైనా ఏదైనా. కాబట్టి ఎప్పుడు మంచిగా మాట్లాడమని, పాజిటివ్గా ఆలోచించమని పూర్వం నుంచి మన పెద్దలు అందుకే చెప్పారండి. ఇక నుంచైనా మీరు ఎవరైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడాను చక్కగా పాజిటివ్గా ఆలోచించుకొని పాజిటివ్ మైండ్తో ఉండండి. మీ పిల్లలకి చెప్పండి, మీ పెద్దలకి చెప్పండి. ఇంట్లో ఎప్పుడూ కూడాను పాజిటివ్గా వైబ్రేషన్స్ ఉండేటట్టు చూసుకొని ఉండండి. తప్పకుండా మీ సంకల్ప బలాలు, మీ కోరికలు అన్నీ నెరవేరుతాయి. ఇదండి నేను చెప్పదలుచుకుంది. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను అడిగాను కదా ప్రశ్న ఒకటి అడిగాను. ఏంటి ఆ ప్రశ్న? జవాబు పెట్టలేదు ఎవరు అనుకుంటున్నాను. తాతల్లాంటి ఏనుగు మేత అనే నీళ్లు లేనిది అని అడిగాను ఆ ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబు అందరికీ తెలిసిందని చెప్పాను, కొండ. దాని జవాబు. ఇవాళ ప్రశ్న ఏంటో తెలుసుకుందామా? ఇవాళ ప్రశ్న ఏంటంటే, చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకు టోపీ, ఒకకి టోపీ, రెండు టోపీలుకి రెండిటికి కలిపి ఒకటే టోపీ. ఏంటది? జాగ్రత్తగా విని ఆలోచించి జవాబు పెట్టండి. అందరి వాడిందే, చిన్నప్పటి నుంచి ఈ వస్తువు వాడిందే. నేను హింట్ కూడా ఇస్తాను, చిన్నప్పటి నుంచి ఈ వస్తువు వాడిందే. తప్పకుండా కామెంట్లో పెట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.